మా కుటుంబం సమృద్ధిగా ఉండాలండి, మా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి, భోజనం సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యము సమృద్ధిగా ఉండాలి, వ్యాపారం చేస్తున్నాము లాభము సమృద్ధిగా రావాలి, ఉద్యోగం చేస్తున్నాము అందులో ప్రమోషన్ సమృద్ధిగా రావాలి, ఆర్థిక పరంగా ఆశీర్వాదకరంగా మేము సమృద్ధిగా ఉండాలి అని మీరు ఆశించినట్లయితే ఈరోజు ఈ వాక్యం మీరు వినతీరాల్సిందే. విన్న తర్వాత వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవాల్సిందే. ఈరోజు సమృద్ధి లేదు, ఏదో ఒక కొరత, ఏదో ఒక తక్కువ, ఏదో ఒకటి అక్కర, ఏదో ఒకటి కొరవ పడుతూనే ఉంది. అయ్యో ఒక కట్ట బియ్యం తెచ్చుకుంటామంటే నూనె లేదు. ఏమండి కూరగాయలు ఉన్నాయంటే దాంట్లోకి కారము లేదు. ఏదో ఒకటి కొరతలు తక్కువలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ కొరవ లేకుండా ఉండాలి. సమృద్ధి అంటే తక్కువ లేకుండా ఉండటం.